హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం నిత్యం పూజించే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మన దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. అలాంటి అప్పలాయగుంట అనే ఊరిలో ఉండే ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఓ అద్భుతం జరిగింది. దానిని చూసి అక్కడ వచ్చిన భక్తులందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఆ అద్భుతం ఏంటో, ఆలయం గురించి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు క్రిందనున్న కామెంట్ బాక్స్లో జై బాలాజీ అని కామెంట్ చేయండి. అప్పలాయగుంట శ్రీ వెంకటేశ్వర ఆలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చుట్టూ ఉన్న 7 పురాతన శ్రీ వెంకటేశ్వర ఆలయాలలో ఇది ఒకటి. ఇది అప్పలాయగుంటలో వెలిసిన దేవాలయం. వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళుతూ సిద్ధేశ్వర స్వామి అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువుదీరారు. తర్వాత ఇక్కడి నుంచి కాలినడకన తొండవాడలోని అగస్త్యేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా 100 మెట్ల ద్వారా తిరుమల చేరారని స్థల పురాణంలో చెప్పబడింది. ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక గుంట తవ్వించాడని, అప్పటి నుంచి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా పిలువబడిందని, కాలక్రమంలో అది అప్పల గుంటగా మారిందని చెబుతున్నారు. అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పనిచేసిన వారికి కూలీ అప్పు చెప్పకుండా ఏ రోజుకు ఆ రోజే ఇచ్చేవాడని, అందుకనే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అదనంగా ప్రచారంలో ఉంది. ఈ ఆలయానికి దక్షిణ వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంట పొలాలు ఉండడంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం, ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది. శ్రీవారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారు ఆలయం ఉంది. ప్రతినిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి తర్వాత శ్రీవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగు చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు తక్కువ ఉన్నందున, ఆలయం ప్రశాంత వాతావరణంలో ఉన్నందున భక్తులు సావధానంగా చిత్తశుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ అద్భుతం జరిగింది. దాన్ని చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఏంటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గ్రహణం కారణంగా 3 రోజుల పాటు మూసివేశారు. తిరిగి 3వ రోజు తలుపులు తెరిచిన వెంటనే ఈ ఆలయంలో వెలిగే అఖండ జ్యోతి ఆరిపోకుండా అలాగే వెలుగుతూ కనిపించింది. అది చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. ఇది నిజంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి అద్భుతమని అనుకున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఈ ఊరు వెళితే అక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.